ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే కాదు, బహుశా దేశ పోలీస్ వ్యవస్థ చరిత్రలోనే అత్యంత దారుణమైన దిగ్భ్రాంతికరమైన ఒక లాకప్ మరణం ఇది. కాదు లాకప్ కాదు, పక్కా స్కెచ్తో జరిగిన ఒక కోల్డ్ బ్లేడెడ్ మర్డర్ ఉదాంతం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా. విజయవాడ నగరంలో సాయికృష్ణ అనే ఒక సామాన్య యువకుడిని పోలీస్ వ్యవస్థలో ఉన్న కొందరు ఉన్నతాధికారులు, సిబ్బంది కలిసి ఎలా చిత్రహింసలు పెట్టారో, పోలీస్ స్టేషన్లో కాకుండా ప్రైవేట్ హోటల్ను టార్చర్ రూమ్గా ఎలా మార్చారో, చంపేసిన తర్వాత ఆ శవాన్ని అనాథ శవంగా సృష్టించి కనీసం బూడిద కూడా దొరకకుండా విద్యుత్ శ్మశాన వాటికల్లో ఎలా దహనం చేశారో అనేదే ఇప్పుడు నిజంగా వెలుగులోకి వస్తున్న సంచలన. దొంగలు ముఠా చేసిన ఈ అరాచకం ఇది. సాధారణంగా దొంగలను పోలీసులు పట్టుకుంటారు, మరి ఇదే పోలీసులు కొందరు దొంగలుగా మారి చేసిన ఈ దారుణమైన ఘటనకు వాళ్ళని ఏమనాలి? ఇది ఏదో సినిమా కథ కాదండి. ప్రముఖ న్యాయవాది, రాజకీయ నాయకుడు జాడ శ్రవణ్ కుమార్ గారు సంచలన ఆధారాలతో సహా బయటపెట్టిన నగ్న సత్యం ఇది. సినిమా జై భీమ్ చూసి మనమంతా కన్నీళ్లు పెట్టుకునే ఉంటాం, కానీ విజయవాడలో జరిగిన ఈ ఘోరం, ఈ దారుణం ఆ జై భీమ్ సినిమా కంటే 100 రెట్లు దారుణమైనదే. ఈరోజు మనం ఈ వీడియోలో మార్కాపురంలో సాయికృష్ణ అరెస్ట్ అయిన క్షణం నుంచి స్వర్గపూరి శ్మశాన వాటికల్లో అతని శవం బూడిదయ్యే వరకు అసలు ఏం జరిగింది, పోలీసులు ఆడిన అద్భుతమైన డ్రామా ఏమిటి, ఇదిగో ఈ విషయాలను సీన్ బై సీన్ క్లియర్ కట్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఎక్కడ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. అసలు కథ ఎక్కడ మొదలైంది? సాయికృష్ణ అనే యువకుడు ప్రకాశం జిల్లా మార్కాపురంలో తన మిత్రుడితో కలిసి ఒక రూమ్లో తలదాచుకున్నాడు. అతనిపై ఒక సివిల్ వివాదం, ప్రత్యేకించి ఒక ల్యాండ్ సెటిల్మెంట్ వివాదం నడుస్తుంది. ఈ ల్యాండ్ సెటిల్మెంట్ వెనక రాష్ట్రంలో ఉన్న కొందరు పెద్ద తలకాయలు, రాజకీయ నాయకులు ఉన్నారనేది ప్రాథమిక సమాచారం. ఆ పెద్ద తలకాయల ఆదేశాల మేరకే రంగంలోకి దిగింది విజయవాడ టాస్క్ ఫోర్స్ పోలీస్. జూన్ 8వ తేదీన సాయంత్రం విజయవాడ టాస్క్ ఫోర్స్ సిఐ, అతనితో పాటు మరో 5 కానిస్టేబుళ్ళు, ఒక ఏఎస్ఐ, అలాగే కృష్ణలంక పోలీస్ స్టేషన్కు చెందిన కొందరు సిబ్బంది అత్యంత రహస్యంగా మార్కాపురంకు వెళ్ళారు. సాయికృష్ణ ఉన్న రూమ్పై దాడి చేసి అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మార్కాపురం పోలీస్ స్టేషన్లో జీడీ ఎంట్రీ అంటే జనరల్ డైరీ ఎంట్రీ పెట్టారా లేదా అనేది ఇప్పటికీ సస్పెన్సే. ఎందుకంటే లీగల్గా ఒక వ్యక్తిని వేరే జిల్లాలో అరెస్టు చేస్తే స్థానిక స్టేషన్లో ఎంట్రీ చూపించాల్సిన అవసరం ఉంటుంది, కానీ ఇక్కడ చట్టాలను పూర్తిగా తుంగలోకి తొక్కిపారేశారు పోలీసులు. మార్కాపురం నుంచి జూన్ 8వ తేదీన రాత్రి ఒక ప్రైవేట్ వాహనంలో సాయికృష్ణను విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆ రాత్రంతా అతన్ని కృష్ణలంక స్టేషన్లోనే ఉంచారు. కానీ అసలైన నరకం మరుసటి రోజు ఉదయం నుంచి మొదలైందట. జూన్ 9వ తేదీ ఉదయం సాయికృష్ణను కృష్ణలంక పోలీస్ స్టేషన్ నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆఫీస్కు తరలించారు. అయితే ఇక్కడే పోలీసులు ఒక పెద్ద ప్లాన్ వేశారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి పోలీస్ స్టేషన్లోనూ, పోలీస్ ఆఫీసుల్లోనూ సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ సాయికృష్ణను స్టేషన్లో పెట్టి కొడితే ఆ విజువల్స్ సీసీ కెమెరాల్లో రికార్డ్ అవుతాయి. రేపొద్దున కోర్టు ముందు సమాధానం చెప్పుకోలేము. అందుకే చట్టాన్ని రక్షించాల్సిన ఈ పోలీసులే చట్టాన్ని ఎలా బైపాస్ చేయాలో కూడా స్కెచ్ వేసుకున్నారు. విజయవాడ బందర్ రోడ్లో రమేష్ హాస్పిటల్ మరియు వినాయక థియేటర్ పక్కనే ఉన్న ఒక ప్రముఖ హోటల్ను ఎంచుకున్నారు. ఆ హోటల్ రూమ్ నెంబర్ 302ను బుక్ చేశారు. ఈ రూమ్ ఎవరి పేరు మీద బుక్ అయిందో తెలుసా? సాక్షాత్తు సిఐ నాగరాజు పేరు మీదే ఆ హోటల్ రూమ్ బుకింగ్ జరిగింది. హోటల్ రిజిస్టర్లో సిఐ నాగరాజు పేరు స్పష్టంగా నమోదైంది. ఆ రూమ్ నెంబర్ 302 కాస్త ఒక ప్రైవేట్ టార్చర్ క్యాంప్గా మారిపోయింది. పగలంతా టాస్క్ ఫోర్స్ పోలీసులు, రాత్రిపూట సిఐ నాగరాజు సాయికృష్ణను ఆ రూమ్లో బంధించి దారుణంగా కొట్టడం ప్రారంభించారు. ఒక ల్యాండ్ సెటిల్మెంట్కు సంబంధించి ఒక పెద్ద మనిషి చెప్పిన విషయాలను ఒప్పుకోవాలి అంటూ 3rd డిగ్రీ ప్రయోగించారు. జూన్ 9వ తారీఖు నుంచి జూన్ 14 వరకు దాదాపు 5 రోజుల పాటు ఆ మూసి ఉన్న హోటల్ రూమ్లో సాయికృష్ణ నరక యాతన అనుభవించాడు. 5 రోజుల పాటు సాగిన ఈ అమానవీయ దాడిలో సాయికృష్ణ శరీరం పూర్తిగా చిత్తు అయిపోయింది. బూటు కాలుతో తన్నడం వల్ల, లాఠీలతో విచ్చలవిడిగా కొట్టడం వల్ల అతని దవడ భాగం మొత్తం పగిలిపోయింది. అంతర్గతంగా తీవ్రమైన బ్లీడింగ్ జరిగింది. పోలీసుల దెబ్బలకు అతని 2 కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్నాయి.
సాయికృష్ణ కనీసం నిలబడలేని మాట్లాడలేని స్థితికి చేరుకున్నాడు. జూన్ 14వ తేదీన సాయికృష్ణ పరిస్థితి చూసి పోలీసులకు భయం పట్టుకుంది. ఎక్కడ తమ రూమ్లోనే చచ్చిపోతాడేమో అని కంగారు పడ్డారు. వెంటనే అతన్ని రహస్యంగా ఇంటి ముందే ఉన్న ప్రజా వైద్యశాలకు తరలించారు. కానీ సాయికృష్ణ పరిస్థితిని చూసిన అక్కడి డాక్టర్లు షాక్ అయ్యారు. ఇతని పరిస్థితి చాలా విషమంగా ఉంది, బ్రతికే అవకాశాలు చాలా తక్కువే, వెంటనే ఏదైనా పెద్ద హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్, మేము ట్రీట్మెంట్ చేయలేము అని ఆ ప్రజా వైద్యశాల డాక్టర్లు చేతులు ఎత్తేశారు పరిస్థితిని చూసి. దీంతో జూన్ 15వ తేదీన సాయికృష్ణను మణిపాల్ హాస్పిటల్కు తరలించారు. అక్కడ డాక్టర్ వేణుగోపాల్ అనే సివిల్ సర్జన్ అతనికి అత్యవసర చికిత్స అందించారు. కిడ్నీలు పూర్తిగా ఫెయిల్ అవ్వడం, దవడ పగిలిపోవడంతో అక్కడ కూడా పరిస్థితి చేయిదాటిపోయింది. ఒకవేళ మణిపాల్ హాస్పిటల్లో ఎక్కువ రోజులు ఉంచితే విషయం బయటకు ఎక్కడ పొక్కుతుందో అన్న భయంతో పోలీసులు 16, 17 తేదీల్లో అతన్ని మళ్ళీ డిశ్చార్జ్ చేయించి అదే హోటల్ రూమ్కు తీసుకొచ్చారు. ఈసారి ఏకంగా ఒక ఆర్ఎంపీ డాక్టర్ను ఆ హోటల్ రూమ్కి పిలిపించి 2 రోజులు ఆ పాటు రహస్యంగా వైద్యం చేయించే కార్యక్రమం కూడా చేశారు. కానీ ఫలితం లేకపోయింది. జూన్ 23వ తేదీ సాయంత్రం ఆ హోటల్ రూమ్ నెంబర్ 302లోనే సాయికృష్ణ ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సాయికృష్ణ చనిపోయాడు. ఇప్పుడు పోలీసుల ముందున్న అతిపెద్ద సవాల్, శవాన్ని ఏం చెయ్యాలి? ఒకవేళ శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగిస్తే బాడీపై ఉన్న గాయాలను చూసి పోస్టుమార్టంలో విషయం బయటపడిపోతుంది. తమ ఉద్యోగాలు ఊడటమే కాదు, జైలుకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకే ఇక్కడ మరొక దుర్మార్గపు ప్లాన్ వేశారు. జూన్ 24వ తేదీ తెల్లవారుజామున సాయికృష్ణ మృతదేహాన్ని ఒక వాహనంలో విజయవాడ ఆర్టీసీ బస్ స్టాండ్కు తరలించారు. అక్కడ ఉన్న ప్లాట్ నెంబర్ 43 దగ్గర ఎవరికి అనుమానం రాకుండా ఆ శవాన్ని పడేశారు. ఆ తర్వాత కృష్ణలంక పోలీసులు బస్ స్టాండ్లో ఒక అనాథ శవం పడి ఉంది అంటూ తమకు తామే సమాచారం ఇప్పించుకున్నారు. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని అదొక అనాథ శవంగా సృష్టించారు. చుట్టుపక్కల ఉన్న 5, 6, 4 వ్యక్తులతో మాకు ఈ శవం ఎవరిదో తెలియదు అని స్టేట్మెంట్లు రాయించుకున్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ విఎంసి అధికారులకు అర్జెంటుగా ఒక రిజిస్ట్రేషన్ లెటర్ పంపించారు. టాస్క్ ఫోర్స్ సిఐ నాగరాజు స్వయంగా ఇది అనాథ శవమే, దీనికి ఎవరూ వారసులు లేరు అని సర్టిఫికెట్ ఇచ్చాడు. ఆ తర్వాత బస్టాండ్ ఎదురుగా ఉన్న స్వర్గపూరి శ్మశాన వాటికకు శవాన్ని తరలించారు. జూన్ 24వ తేదీ సాయంత్రం కరెక్ట్గా 5:45 ఆ శవాన్ని ఎలక్ట్రికల్ క్రిమియేషన్ అంటే విద్యుత్ దహన వాటికల్లో పెట్టి తగలబెట్టేశారు. ఎందుకంటే సాధారణంగా దహనం చేస్తే ఆస్తికలు మిగిలిపోతాయి, కానీ ఎలక్ట్రికల్ దహనం చేస్తే కనీసం బూడిద కూడా మిగలదు. DNA టెస్ట్ చేయడానికి కూడా వీలుండదు. అలా చేస్తే ఆ వ్యక్తిని అరెస్టు చేయడం, హోటల్ రూమ్లో పెట్టి చంపడం, అనాథ శవంగా సృష్టించడం, దహనం చేయడం, అంత పక్కా ప్లాన్ ప్రకారం కేవలం 15 రోజుల్లో పోలీస్ వ్యవస్థలో మొత్తం దగ్గరుండి పూర్తిగా ఈ కార్యక్రమాన్ని నడిపించిన భాగం ఇప్పుడు జాడ ప్రవీణ్ గారు బయటపెట్టిన అంశం. చూశారుగా, చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే నేరస్తులుగా మారితే సామాన్య ప్రజలకు రక్షణ ఎక్కడ ఉంటుంది? ల్యాండ్ సెటిల్మెంట్ కోసం ఏదో ఆ పిల్లోడు తప్పు చేశాడని పోలీసులు అంటున్నారు. మరి ఆ పిల్లోడు చేసిన తప్పు ఎంత పర్సెంటేజ్ తప్పో దేవుడికి ఎరక. కానీ ఈరోజు ఆయన్ను రూమ్లో పెట్టి చిత్రహింసలు పెట్టి కొట్టి చంపినాక చివరిగా కుటుంబానికి బూడిద కూడా దొరకకుండా ఒక ఎలక్ట్రిక్ మెషిన్లో పెట్టి బూడిద కూడా దొరకకుండా స్మాష్ చేసేసే కార్యక్రమం చేసే ఆలోచన ఉన్న వ్యక్తి పోలీస్ వ్యవస్థలో ఉండడం అంటే దొంగల కన్నా దారుణమైన వ్యక్తి కాదా ఈ పోలీస్ ఎవడైతే ఇందులో పాల్గొన్నాడో? వాడికి బిడ్డలు, వాడికి కుటుంబాలు అనేవి ఉన్నాయా? వాటికి దక్కే పుణ్యం ఏమైనా దక్కుతుందా రాబోయే కాలంలో? ఒక మనిషిని ఇంత కిరాతకంగా, ఇంత దారుణంగా చంపిన వ్యక్తిని ఎలా మనం తప్పించుకోవాలి? ఫ్యూచర్లో గొడవలు రాకుండా, ఫ్యూచర్లో ఇబ్బంది రాకుండా ఉండేదానికి స్కెచ్ల ప్రకారం, ప్లాన్ ప్రకారం ఇదంతా చేసిన కుట్రపూరితమైన చర్యల్లో భాగంగా చేసిన ఈ అంశాలు ఈరోజు దేవుడి దయ వల్ల ఒక్కొక్కటి బయటకు వస్తుంటే నిజంగా వీళ్ళు పోలీసులా, ఈ తప్పుడు పని చేసిన వాడు, లేకపోతే దొంగ నా కొడుకులా అని అనక తప్పని పరిస్థితి వస్తుంది ఈరోజు ప్రతి ఒక్కరు. ఈరోజు కేవలం పోలీస్ వ్యవస్థలో అందరినీ అనడం కాదు, ఇలాంటి దుర్మార్గపులు, ఇలాంటి అహంకారంతో రెచ్చిపోయే నాదుళ్ళు కొందరు ఉన్నారు. వాళ్ళు తప్పు చేస్తూ ఇతరులు మాత్రం కరెక్టే అనే లైన్లో వాళ్ళు ఉంటారు. ఇక్కడ కేవలం ఒక ఇద్దరిని మాత్రం సస్పెండ్ చేసి వీఆర్కు పంపి చేతులు దులుపుకుంటే సరిపోతుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మరియు హోంమంత్రి గారు దీనిపై సమాధానం చెప్పాలి. లా అండ్ ఆర్డర్ అంటే సొల్లు కబురు చెప్పడం కాదు కదా. ఇలాంటి కాకి గూండాలపై కఠిన చర్యలు తీసుకోవాలి.
ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని, పోలీసులు కోర్టులో మేము సాయి కృష్ణను అసలు అరెస్టే చేయలేదు, పట్టుకొని వదిలేసామని తప్పుడు అఫిడవిట్లు వేస్తున్నారు. కానీ హోటల్ రూమ్ నెంబర్ 302 యొక్క సీసీటీవీ ఫుటేజ్, మణిపాల్ హాస్పిటల్ రికార్డులు, శ్మశాన వాటిక లెటర్ను పరిశీలిస్తే నిజాలన్నీ వెలుగులోకి వస్తాయి కదా. ఈ కేసులో సిబిఐ విచారణ జరిగితేనే సాయికృష్ణ ఆత్మకు, అతని కుటుంబానికి న్యాయం జరుగుతుందని, మరి ఈ దారుణమైన ఘటనపై పోలీసుల ప్రవర్తనపై అభిప్రాయం ఈరోజు కోట్లాది మంది జనాలు కూడా చీకొడుతున్నారు. ఇలాంటి తప్పుడు పోలీస్ వ్యక్తి తప్పుడు చేసిన పని, ఒక మనిషిని చంపి ఆ మనిషిని దగ్నం చేసి చివరికి బూడిద కూడా దక్కకుండా చేసిన ఈ దుర్మార్గపు చర్యల కింద ఎవ్వరిని వదలొద్దు అంటూ కూడా పోలీసులకు సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. చట్టం మీ చుట్టం కాదు బాస్, తప్పు చేస్తే అరెస్టు చేయడమే మీ పని, మెజిస్ట్రేట్ల ముందుకు నిలబెట్టడమే మీ పని, ఆ తర్వాత ఏం చేయాలన్నది కోర్టులు నిర్ణయిస్తాయి. ఆ మనిషి నిజంగా తప్పు చేస్తే ఆ తప్పు చేసిన వాడికి ఉరిశిక్ష కూడా విధించే అధికారం కోర్టులకు ఉంది, మెజిస్ట్రేట్లకు ఉంది, మీకు కాదు బాస్. తెలుసుకోండి ఇప్పటికైనా. చొక్కాలు ఉన్నాయి కదా అని రెగిరేసుకొని రగిలిపోతూ పరిగెడితే అదే చొక్కాలు మీకు ఉరితాడయ్యే పరిస్థితి కూడా వస్తుంది. చరిత్రలో ఇలాంటి ఒక ఘటన జరిగినప్పుడు ఏకంగా పోలీస్ స్టేషన్లో ఉన్న 9 మందికి మరణశిక్ష విధించారు. మరి ఇప్పుడు కూడా అదే తీర్పు ఇక్కడ వస్తే నిజంగా అంతకన్నా సంతోషకరమైన విషయం మరొకటి కాదు. చూడాలి మరి ఏం జరుగుతుంది. ఈ కేసు అప్డేట్స్ ఇది చాలా సంక్లిష్టంగా ఉంది కాబట్టి రాబోయే కాలంలో ఎలా ఉంటుందో అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఈ వీడియో అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.